హలో గాయ్స్, ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు కొంచెం గొంతు వెరైటీగా ఉంటుందని చెప్పేసి యూస్ రావట్లేదని చెప్పేసి ఇలా మార్చానండి. నార్మల్గా అయితే నా వాయిస్ ఇదే. ఏం చేస్తున్నారు? బయట వాతావరణం చూస్తే చల్లగా ఉంది. సర్లే అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి పకోడీ వేసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. తర్వాత పకోడీతో పాటు టీ కూడా పెట్టుకుందాం అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళం బంగాళదుంప బజ్జీ కావాలన్నారు, ఇంకొకళ్ళేమో వామ్ బజ్జీ కావాలన్నారు, ఇంకొకళ్ళు మిరపకాయ కావాలన్నారు, ఇంకొకళ్ళేమో ఉల్లిపాయ కావాలన్నారు. సర్లే అని చెప్పేసి ఒకే పిండితో 4 ఐటమ్స్ చేసేసాం అన్నమాట. మనం ఈ బయట చూస్తాము వాతావరణం ఇందాక దాకా పకోడీ వేసుకుందాం అనే లోపు వాన పడుతుంది, పకోడీ రెడీ అయ్యేలోపు వాన పోయింది. వేసుకున్న పకోడీ ఎందుకు వేస్ట్ అవ్వటం? హ్యాపీగా అందరం కూర్చొని తిన్నాం అన్నమాట. కూర్చొని హ్యాపీగా తినేసాం. నేను మా హస్బెండ్ పకోడీ వేస్తుంటే మా ఇద్దరు పిల్లలేమో చెస్ ఆడుకుంటున్నారు. సర్లే ఆడుకుంటున్నారని చెప్పేసి వేయటం ఆలస్యం, వాళ్ళకి ప్లేట్లో పెట్టి ఇస్తే వేడిగా వాళ్ళు కూడా తిన్నారు. వాళ్ళకి కూడా హ్యాపీ, అంటే బాగుంది అని చెప్పేసి. ఇలా ఎప్పుడైనా ఫ్యామిలీతో, అంటే ప్రతిసారి కుదరదు కదా, ఏదైనా ఒక రోజు కేటాయించుకొని ఇట్లా ఫ్యామిలీ కోసం ఏమైనా కావాలంటే చేసి పెడుతుంటే వాళ్ళకి అదొక ఆనందం. కానీ ఇంట్లో మిరపకాయలు లేవు, అవి మామూలు మిరపకాయలతో వేసేపటికి ఆ ఘాటు తినలేకపోయారు. ఇంకా అందుకని అవి తీసేసి ఇచ్చామన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.